10-20 కోట్లు పట్టుకొని వాళ్ళు ఉన్నారు. మరి పైసలు ఎట్లా మళ్ళీ అంటే ఒక్క రూపాయి మిస్ చేయకూరి, ఎందుకంటే అదంతా మన సొమ్మే. టీచర్లకు ఎక్కడన్నా అందకపోతే కూడా చెప్పుర్రి, మేమే మాకు ఇన్ఫార్మ్ చేయరు, మేమే చెప్తాం ఎక్కడెక్కడ ఇస్తూరు ఏం కథ వాళ్ళనేది. వాళ్ళ పైసలు మాత్రం ఇడిచిపెట్టకూరు ఎట్టి పరిస్థితిలో. బరాబర్ వాళ్ళ పైసలు తీసుకోవాల్సిందే. పరదసాటుకు పోయి మన తల్లిని గుర్తు చేసుకుంటూ, మన జాతిని గుర్తు చేసుకుంటూ మన బిడ్డలకు ఓట్లు వేయాల్సిందే అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక రెండో విషయం, ఈ క్యాస్ట్ సెన్సెస్లో మాకు మేమే ఎక్కువ ఉన్నామని చెప్తున్నారు. మీరు ఎక్కువ ఉంటే మీ ఓట్లు మీరే వేసుకోరు, మేము ఉన్న కాడికి వేసుకుంటాం, మాకు సరిపోతాయి. ఈ ఎన్నికలు క్యాస్ట్ సెన్సస్ మీద రెఫరెండం ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలు అగ్రవర్ణాలకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి విడాకుల ఎన్నికలు ఇవి. కాబట్టి ఇది ఆషామాషి ఎన్నిక కాదు. బీసీ ఉపాధ్యాయులారా, ఎస్సీ ఉపాధ్యాయులారా, ఎస్టీ మైనారిటీ సోదరులారా, మీరందరూ కూడా ఒకరు ఇద్దరిని మీరు మోటివేట్ చేసి ఈ వర్గాల నుంచి గెలిపించండి. మా బీసీ అభ్యర్థుల తరఫున చెప్తా ఉన్నా, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డా, మైనారిటీ బిడ్డల భవిష్యత్తులో ఎక్కడ నిలబడ్డా మేమందరం కూడా వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళని గెలిపించుకొని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇక ఇంకొక విషయం, ఈ ఎన్నిక ద్వారా ఒకటైతే సత్యం బయటకు వస్తుంది.